వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా ఆయన మహా గొప్ప మహోన్నత వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు మనమందరము ఈ స్థితిలో బ్రతుకుతున్నామంటే ఆ రాజ్యాంగమే. కానీ ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులపైన అరాచకాలు, వాళ్ళ భూములు లాక్కోవడం, ఎన్నో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులకు కానీ వివిధ పేద వర్గాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షలు బీమా ప్రకటిస్తే ఈరోజు మీరు ఆ ఆరోగ్యశ్రీని అసలు లేకోకుండా చేశారు. మరి దళితులకు ఇచ్చిన 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? దళితులకు ఇచ్చిన వివిధ పథకాలన్నీ కూడా మీ మేనిఫెస్టోలో రాసినటువంటివన్నీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఖచ్చితంగా ఈ దళిత సంఘాలు కూడా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న దళిత సంఘాలు కావచ్చు అన్ని కూడా రోడ్డుపైకి వచ్చే ఖచ్చితంగా వీటిపైన నిరసన కూడా తొందరలో తెలియజేస్తాం. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని సందర్భంగా